మన ప్రాణాలు నిలిపే వాయువే ఢిల్లీలో ప్రాణాలు తీస్తోందా? పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ అన్నారు, కానీ అలాంటిదేమీ జరగకుండానే అవి ముగిసిపోయాయి. అసలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఆపడం సాధ్యమేనా? లంగ్ క్యాన్సర్, అకాల మరణాల ముప్పు భయపెడుతోందా? సుప్రీం సూచనలతో మార్పు వస్తుందా? దేశంలో ప్రధాన నగరాలను సైతం వాయు కాలుష్యం కమ్మేస్తోంది. హైదరాబాద్ సహా డేంజర్ జోన్లో ఉన్న నగరాలేంటి? ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత సూచిక 400కి పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచనలు చేశాయి. మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తోందంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవలి ఏటికేడాది అది పెరుగుతోంది. శీతాకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కుంటాయి, తర్వాత మర్చిపోతాయి. శీతాకాలం ఢిల్లీలో ఉండడమంటే రోజు 15 సిగరెట్లు తాగినట్లే లెక్క. పొల్యూషన్ ఆ స్థాయిలో ఉంది. పొగమంచు కమ్మేస్తోందని, తాము ఊపిరి పీల్చుకోలేకపోతున్నామంటూ ఆందోళనలు సైతం నిర్వహించారు. ఎట్టకేలకు కొన్ని చర్యలకు ఉపక్రమించింది ఢిల్లీ సర్కార్. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక కార్ పూలింగ్ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాజధాని వెలుపల రిజిస్టర్ అయి సరైన ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంక్లను ఆదేశించారు. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులకు పూర్తి బ్రేక్ ఇచ్చారు. ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఢిల్లీ బయట రిజిస్టర్ అయి BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసు, రవాణా శాఖ బృందాలను మోహరించారు. దీనివల్ల 12 లక్షల వాహనాలు ప్రభావితమవుతున్నాయి. వాయు కాలుష్యంపై చర్చ ఉంటుందని అందరూ భావించినా పార్లమెంటులో ఆ ఊసే లేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ఆందోళనలు, నిరసనలతోనే సమాప్తమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినంత మాత్రాన ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గదు. బీజింగ్ తరహా పరిష్కారం మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకప్పుడు బీజింగ్లో ఢిల్లీని మించిన కాలుష్యం ఉండేది. కఠినమైన చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు బీజింగ్ క్లీన్ సిటీగా మారిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 447 పాయింట్లు ఉండగా, ఇదే సమయంలో బీజింగ్లో గాలి నాణ్యత సూచి 67 పాయింట్లు ఉంది. స్వచ్ఛమైన గాలి రాత్రికి రాత్రే రాదు. ప్రజల్లో అవగాహన, నిర్దిష్ట దీర్ఘకాలిక చర్యల ద్వారా దాన్ని సాధించొచ్చు. యూరో 6 ప్రమాణాలకు సరిసమానమైన కాలుష్య ఉద్గార నియంత్రణ ప్రమాణాలను తూచా తప్పకుండా బీజింగ్లో అమలు చేశారు. బీజింగ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించారు. సమన్వయంతో పనిచేసి బీజింగ్ చుట్టుపక్కల నగరాల్లోనూ కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేశారు. బీజింగ్లోని 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం అవతలికి తరలించారు. ఖాళీ అయిన స్థలాల్లో పార్కులు, కమర్షియల్ జోన్లు, కల్చరల్ హబ్లు, టెక్ హబ్లు నిర్మించారు. బీజింగ్లోని హోల్సేల్ మార్కెట్లు, రవాణా హబ్లు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలను సమీపంలోని నగరాలకు తరలించారు. దీంతో రాజధాని నగరంలో ట్రాఫిక్ తగ్గింది. బీజింగ్లోని తయారీ రంగాన్ని సమీపంలోని హెబీ ప్రావిన్స్కు తరలించారు. పరిశోధనలు, సేవా రంగాలకు నిలవుగా దేశ రాజధానిని మార్చుకుంది చైనా. 2013 నుంచి 5 ఏళ్ల పాటు పగడ్బందీ కార్యాచరణను అమలు చేయడంతోనే ఇది సాధ్యమైంది.